అంతకుముందు ఎప్పుడన్నా ఉంటే అంతో ఇంతో ఎక్కడో దొంగతనంగా జరిగేటువంటి వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతోటి ప్రతి గుడి దగ్గర, ప్రతి బడి దగ్గర ఉన్నటువంటి బడ్డీ కొట్టుల్లో కూడా విచ్చలవిడిగా ఈ మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గంజాయి అనేటువంటిది లభ్యమవటం అనేటువంటిది. తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డా దాని మూలాలనేటువంటివి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. గుజరాత్ గానివ్వండి, తెలంగాణ గానివ్వండి, లేకపోతే ఇంకో స్టేట్ గానివ్వండి, ఎక్కడ పట్టుకున్న లారీని అలాగే గుజరాత్ పోర్ట్‌లో పట్టుబడ్డటువంటి ఆ డ్రగ్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆంధ్రప్రదేశ్. అలాగా దీని మూలాన ఈ 5 సంవత్సరాల్లో చెప్పాలంటే అంజి గారు ఒక జనరేషను నిర్వీర్యం అయిపోయింది. చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు. ప్రతి వాళ్ళు కూడా ఆ గంజాయి మత్తులో ఎన్ని రకాల దారుణాలు జరిగినియి. మనుషులనేటువంటి వాళ్ళని ఏదో జంతువుల్ని కోసినట్టు ఎన్ని దారుణాలు జరిగినాయో మనం గతంలో చాలా సార్లు మాట్లాడాం. సో, అలాంటి పరిస్థితిని అరికట్టకపోతే ఒక జనరేషనే పూర్తిగా పాడైపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడొచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే దాని మీద ఉక్కుపాదం మోపాలి అనేటువంటి ఒక వ్యూహంతోటి ఈగల్ అనేటువంటి పేరు పెట్టి ఈ కార్యాచరణ తీసుకోవడం అనేటువంటిదేంటంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆహ్వానించదగ్గటువంటి విషయం. అయితే మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క పౌరులుగా ఇది మాటల వరకే పరిమితం గాకుండా. ఎందుకంటే ఇది అనుకున్నంత ఈజీ కాదండి. ఇదంతా కూడా ఏంటంటే ఒక మాఫియా. ఇప్పుడు మనం గనక మొన్న కాకినాడలో బియ్యం మాఫియా చూసాం. అదేదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే చేస్తున్నాడు అనుకున్నాం గానీ, లోతుల్లోకి వెళ్తే దాంట్లో ఎంత నెట్‌వర్క్ ఉంది, ఎన్ని స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి, అన్ని స్టేట్స్‌లో ఈ నెట్‌వర్క్ ఎలా విస్తరించింది అనేటువంటిది మనం చూసాం. అలాగే ఈ గంజాయి అనేటువంటిదేంటంటే కింద నుంచి పై దాకా ప్రతి వాళ్ళు కూడా ఆఫీసర్స్ దగ్గర నుంచి తర్వాత సామాన్యమైనటువంటి వ్యక్తుల దాకా దీంట్లో ఇన్వాల్వ్ చేయటం వల్లనేంటంటే దీన్ని కూకటి వేళ్ళతో పెకలించడం అంటే ఏంటంటే చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం. కానీ ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ గనక నిబద్ధతతో గనక పనిచేసి గట్టిగా ఒక 3-6 నెలల పాటు కఠినమైనటువంటి చర్యలు. ఎందుకంటే గంజాయి తీసుకొని గంజాయి అమ్మేవాడికి ఇంకా ప్రభుత్వ పథకాలు ఎందుకండి చెప్పండి? పథకాలు దేనికిస్తున్నారు? వీళ్ళు పాపం బిలో పావర్టీ లైన్ ఉన్నారు. వీళ్ళకి సంపాదన లేదు కాబట్టి ఏదో రకంగా భోజనానికో, ఇంకో దానికో పనికొస్తదంటే వాడు గంజాయే తాగలుగుతున్నాడు అంటే ఏంటంటే వాడి స్థాయి ఏంటండి? దానికి అలవాటు పడ్డాడు అంటే ఏంటంటే, అలాంటి వాళ్ళని దారిలోకి తేవాలి అంటే ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తర్వాత గంజాయితో పట్టుబడ్డ దాన్ని రవాణా చేస్తున్నట్టు తెలిసినా కూడా ఏంటంటే, చట్టంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఏవైతే పెట్టి నాన్ బెయిలబుల్ కింద చేస్తే తప్పితే ఇది దారికి రావడం కష్టం అండి. తర్వాత దారుణమైన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు గాని, కొంతమంది ఎంపీలు గాని రకరకాల ఆదాయ మార్గాలతోటి వీళ్ళు ఆదాయాలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఒక 50,00,00,000 మొన్న చూసాం. ఎమ్మెల్యే అంటే మినిమమ్ 50,00,00,000 పెట్టాల్సొచ్చింది. ఎంపీ అంటే 100,00,00,000. సో, ఖర్చు పెరిగే కొద్దీ ఏంటంటే ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అనేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇది వ్యాపారం అయిపోయింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, తర్వాత వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్ట్‌కి వీళ్ళకే టికెట్లు ఇవ్వటం మొదలుపెట్టామో వాళ్ళు దీన్ని ఒక వ్యాపారం లాగా మొదలుపెడుతున్నారు.